ప్రభాస్ స్పిరిట్ కోసం తగ్గని దీపికా పదుకొనే అల్లు అర్జున్ అట్లీ సినిమా కోసం తగ్గిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ముందుగా స్పిరిట్ సినిమాలో దీపికాను తీసుకోవాలని అనుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. కానీ అమ్మడు పెట్టిన కండిషన్స్ ఆయనకు నచ్చలేదు. 20 కోట్ల పారితోషికం, రోజుకు ఇన్ని గంటలే షూటింగ్లో పాల్గొంటానని చెప్పిందట. దీంతో ఆమె ప్లేస్లో తృప్తి దిమ్రిని తీసుకున్నాడు. కానీ దీపికా వర్సెస్ సందీప్ వార్ మాత్రం గట్టిగానే నడిచింది. ముఖ్యంగా దీపికా స్పిరిట్ స్టోరీని లీక్ చేసిందంటూ సందీప్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. దీనిపై ఆమె కూడా తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరించింది. అయితే ఇప్పుడు బన్నీ అట్లీ సినిమాలో దీపికా పదుకొనే ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. కానీ రెమ్యూనరేషన్ మాత్రం స్పిరిట్ అంత ఇవ్వడం లేదని సమాచారం. స్పిరిట్ నుంచి ఆమె తప్పుకోవడానికి 20 కోట్ల రెమ్యూనరేషన్, అలాగే 15% షేర్ డిమాండ్ చేయడమే కారణమని చర్చలు జరిగాయి. కానీ బన్నీ సినిమా కోసం ఎలాంటి షేర్ లేకుండా కల్కి 2898 ఏడీ సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషనే తీసుకుంటోందట. బన్నీ సినిమా కోసం 15 కోట్లకు అటు ఇటుగా దీపికా పారితోషికం ఉంటుందని తెలుస్తోంది. అయితే రెమ్యూనరేషన్ విషయంలో దీపికా పదుకొనే ఎందుకు తగ్గిందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. అందులోనూ బన్నీతో 5 హీరోయిన్లు నటించనున్నారనే టాక్ ఉంది. అయినా కూడా ఈ సినిమాను దీపిక కావాలని ఎంచుకున్నట్టుగా చెబుతున్నారు. దీనికి పలు కారణాలు ఉన్నాయట. అమ్మడు పెట్టిన కండిషన్స్కు మేకర్స్ ఓకే చెప్పడంతో పాటు తక్కువ డేట్స్ ఇచ్చారని అంటున్నారు. ఏదేమైనా దీపిక ఈ మధ్య ఏదో విధంగా హాట్ టాపిక్ అవుతూనే ఉంది.